మొన్న అసెంబ్లీలో చూసాం మేడిగడ్డ గురించి ఎవరు పై చేయి సాధించారనుకుంటున్నారు తెలియదు, కానీ డిఫెండ్ చేయడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారేమో. మీ కళ్ళెదురుగా కర్ణుడి సాగుకు 100 కారణాలు అన్నట్టు ఆ 100 కారణాలు అదో కారణం. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఉండదు. ఎట్లా ఉండదు? ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ మీద చర్యలు తీసుకోకపోతే నేనేదనుకుంటా ముగ్గురు జైలుకోక తప్పదు. వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారా? రేవంత్ అయితే వదిలిపెట్టండి, ఈయన పోనీలే పాపం అనుకునే వ్యక్తి కాడు. ఎట్లా ఇవన్నీ మర్చిపోయారా మళ్ళీ కేసీఆర్ గారు వీటన్ని? అంటే దాని తర్వాత మళ్ళా పార్టీ మారటం అనేది సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది చర్చిస్తున్నారు. అదే పార్టీలో చేరారా, అడ్వైజర్గా చేరారు? లేదు, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2003లో అడ్వైజర్ కాదు, పార్టీలో చేరి ఇంతమంది స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత